హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి బీహార్ నుంచి కీర్తి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ కీర్తి. హాయ్ కీర్తి. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సూపర్ ఉన్నావు రా ట్రెడిషనల్ డ్రెస్లో. థ్యాంక్ యూ, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. అరే నువ్వు బీహార్ నుంచి వచ్చావు కదా? అవును. బీహార్లో లంగావని వేసుకుంటారా? అంటే తెలుగు ట్రెడిషనల్ లంగావని కాబట్టి అది వేసుకొని వచ్చిన. తెలుగు షోకి వస్తుంది కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్. నువ్వు ఉండేది బీహార్లోనేనా హైదరాబాద్లోనా? హైదరాబాద్లోనే ఉంటా. బీహార్ ప్రాపర్? ఎస్. మనకి బీహారీ లాంగ్వేజ్ వచ్చా? వచ్చు. నాకు నేర్పిస్తావా? నేర్పిస్తాను. ఏదైనా ఒక 2 words నేర్పించు. ఏం నేర్చుకోవాలని ఉంది? నువ్వు నా దగ్గర రా అనడానికి ఏమంటారు చెప్పు? హెనే ఆవా. హెనే ఆవా. హేమే ఆవా. ఆవా. నేను ఇంత పెద్దగా చెప్పా కదా, నువ్వు ఇట్లా 2 words అదంతే, చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. తెలుగు వాళ్ళ దాంట్లోనే పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి. మరి నువ్వు ఇంత ఈజీగా ఎలా నేర్చుకున్నావు తెలుగు? అంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి నేర్చుకున్నాను. కోపం వస్తే గుండు బగలు కొడతా అన్నాన్ని ఏమంటారు చెప్పు? हमके गुस्सा అయితే సర్ ఫోడదే మమ్. ఇది హిందీ కదా? అది హిందీ లాగానే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్పు. हमके गुस्सा అయితే तो सर फोड़ देम. కొంచెం డిఫరెంట్గా ఉంది హిందీ కన్నా. తేరా తోర్. అపార్ట్ ఫ్రమ్ చదువుకోవడం కాకుండా ఇంకేమైనా ప్రొఫెషన్స్ ఉన్నాయా నీకు? డాన్సింగ్ అంటే ఇష్టం, ఇంకా ఇండస్ట్రీలో రావాలి అని. సో ఇండస్ట్రీలోకి రావాలని ట్రైంగా? సో చేసావా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా? చేశాను. ఎన్ని చేసావు ఇప్పటి వరకు? 3. సో ఇంకా నీ కెరియర్ గురించి మనం చాలా తెలుసుకోవాలి, కాకపోతే కుకింగ్ చేస్తూ తెలుసుకుంటావు. ఓకే ఓకే. సో నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. నిజంగా? నిజంగా. బీహారీ రెసిపీస్ వచ్చా? హైదరాబాదీ రెసిపీస్ వచ్చా? మీకేం కావాలి? అంటే అంత ఆప్షన్ ఉందా? ఉంది. సరే, ఇవాళ నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా తినేస్తా నేను. ఇవాళ మనం చేసేది చీజీ రైస్ బౌల్. సో కీర్తి చేయబోయే చీజీ రైస్ బౌల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ రైస్ బౌల్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, పాలు, వెన్న, చీజ్ స్లైస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, రోజ్మెరీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, బీన్స్ ముక్కలు, స్వీట్ కార్న్, వైట్ సాస్ పౌడర్, చెర్రీ టొమాటోస్. చీజీ రైస్ బౌల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ కీర్తి? యా, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? కరెక్ట్. ఏంటది? బటర్. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు దీంట్లో. దెన్ కొంచెం ఆనియన్స్, దాని తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. దెన్ మిక్స్ ఇట్. తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. ఇవి ఏం టొమాటోస్? చెర్రీ టమాటోస్. కొంచెం బీన్స్ వేసుకోవాలి. దెన్ క్యాప్సికమ్స్ వేసుకోవాలి. సో చిల్లీ ఫ్లేక్స్. స్పూన్ మొత్తం. స్వీటీ, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అంటే నువ్వు అంత చేస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది. టేస్ట్, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఓకే. సాల్ట్ వేసుకోవాలి. పెప్పర్, దెన్ మిక్స్ చేసి, ఎందుకు ఇందాక మిక్స్ అవ్వలేదా? అవ్వలేదు. ఓకే. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5-10 minutes. ఓకే. సో నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో నాకోసం ఒక డైలాగ్ చెప్తావా? శివ, అమ్మాయిలందరూ ఒకేలా ఉండర్రా. మన ఫ్రెండ్షిప్కి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు? ఎన్ని ఇయర్స్ జర్నీలో మీరు ఎవరైనా నాతో బ్యాడ్ అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, కానీ మీరు అలా చేయలేదు. అమ్మాయిలు కూడా అలానే ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు చెడుగా ఉంటారు. సో జడ్జ్ చేయొద్దురా. కానీ నైస్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ. సో ఈ లోపల ఇది కూడా ఉడికిపోయి ఉంటుంది. అయిపోయి కుకింగ్లోకి వచ్చేద్దామా? ఇప్పుడు మనం మిల్క్లో వైట్ సాస్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే. సో మంచిగా మిక్స్ చేసి ఇది నా కోసం తీస్తావా? నీకు రాదా? ఖాళీగానే ఉన్నావు కదా అప్పటి నుంచి. అంటే నేను ఇందులో
రోజులు ఇక్కడ ఖాళీగా ఉన్నానా? అంటే బాగా కష్టపడుతున్నావా? సర్లే, ఎన్నో అనుకుంటావు, అన్నీ జరుగుతాయి ఏంటి? వేసేనా? వేసి దెన్ రైస్ వేసేద్దాం మనం. కొంచెం ఉప్పు, టమాటో సాస్ 1 స్పూన్ మిక్స్ చేయి. ఆఫ్ చేసేద్దామా? యా చేయి. అండ్ నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తా. తీసుకురా. ఇప్పుడు దీని మీద మనం చీజ్ తురుముకుందాం. ఓకే. అబ్బా టేస్టీ చీజీ రైస్ బౌల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తావా? ఎస్. సో యమ్మీ చీజీ రైస్ బౌల్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ రైస్ బౌల్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, పాలు, వెన్న, చీజ్ స్లైస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, రోజ్మెరీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, బీన్స్ ముక్కలు, స్వీట్ కార్న్, వైట్ సాస్ పౌడర్, చెర్రీ టొమాటోస్. చీజీ రైస్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వెన్న, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, చెర్రీ టొమాటోస్, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, రోజ్మెరీ వేసి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో వైట్ సాస్ పౌడర్ని వేసి మిక్స్ చేసుకుని కడాయిలో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో చీజ్ స్లైసెస్, ఉడికించిన బాస్మతి బియ్యం, ఉప్పు, టొమాటో సాస్ వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దానిపై చీజ్ తురుముకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ చీజీ రైస్ బౌల్ రెడీ. చీజీ రైస్ బౌల్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో టేస్ట్ చేసేద్దాం. బాగుందా? ఫుల్ చీజీగా ఉంది. అంటే చీజ్ స్లైస్, చీజ్ తురుము అండ్ వైట్ సాస్ది కూడా కలిపే కాబట్టి ఫుల్ క్రీమీగా ఉంది. సాగుతుందా? లేదు, నువ్వు టేస్ట్ చేసే. బాగుంది. సూపర్ డెలిషియస్గా ఉంది. అండ్ రోజ్మెరీ, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. నా కోసం మీ స్వీట్ వాయిస్తో ఒక పాట పాడేవా? కభీ జో బాదల్ బరసే మే देखूं तुझे आंखें भर के तू लगी मुझे पहली बारिश की दुआ तेरे पहलू में रह लूं मैं खुद को पागल कह दूं तू बंदे खुशियाँ सह लूं साथियाँ. క్లాప్స్ కొట్టు. అహో అయిపోయిందా? ఓ వా, ఎలా ఉంది? స్వీట్గా ఉంది నీ వాయిస్. ట్రై చేయొచ్చు కదా సింగింగ్ కూడా. ఆపర్చునిటీ ఇస్తావా? అంటే నేనేం సింగింగ్ షోస్లో చేయను, నువ్వు బాగా పాడితే కనుక పడితే తీగకు పంపిస్తాను. పోదాం. బాయ్ బాయ్. చూసారు కదా కీర్తి చేసిన చీజీ రైస్ బౌల్ ఎంత యమ్మీగా చీజీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.